ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్కు మంచి ఇమేజ్ ఉంది. కష్టపడి పైకొచ్చాడు అని మంచి పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ కారణంగా ఆయన ఇమేజ్ ఇబ్బందుల్లో పడేలా ఉంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ ట్వీట్లో ఆయన సుధీర్ను ఉద్దేశిస్తూ ఎడిట్లో తొలగించిన షాట్లను ప్రస్తావిస్తూనే హీరోయిన్ పాత్రను కించపరిచేలా ఈ చిలకతో వదిలావు అంటూ అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించాడు. అలాగే సినిమాలో ఒక ట్యూన్ గురించి కూడా అహంకారపూరితంగా వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ దర్శకుడి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉండగా ముఖ్యంగా అమ్మాయిని చిలక వంటి పదంతో సంబోధించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు నరేష్ కుప్పిలి చేసిన ఈ వ్యాఖ్యలకు గోట్ సినిమా హీరోయిన్ దివ్యభారతి ధీటుగా సంచలన కామెంట్స్తో స్పందించింది. ఒక మహిళను చిలక లేదా మరేదైనా కించపరిచే పదంతో పిలవడం జోక్ కాదని, ఇది దర్శకుడికి మహిళలపై ఉన్న ద్వేషాన్ని స్పష్టం చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ట్వీట్లో మాత్రమే కాకుండా సినిమా షూటింగ్ సెట్లోనూ దర్శకుడు ఇలాగే ప్రవర్తించాడని, పదే పదే ఆడవాళ్లను కించపరుస్తూ తన కళకు ద్రోహం చేశాడని దివ్యభారతి ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలు ఈ వివాదాన్ని వ్యక్తిగత దూషణల స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మొత్తం వివాదంలో దివ్యభారతిని మరింత బాధించిన అంశం హీరో సుడిగాలి సుధీర్ అనుసరిస్తున్న మౌనం. ఇమేజ్ పరంగా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ తన సహనటి బహిరంగంగా ఇంతటి ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఏమాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ మౌనంగా ఉండడం వల్లే దర్శకుడు నరేష్ కుప్పిలి మరింత అలుసుగా భావించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని దివ్యభారతి ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వేదికపై జరుగుతున్న లింగ వివక్షకు హీరో మద్దతుగా నిలవకపోవడం, కనీసం ఖండించకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మహిళలు హేళనకు గురికాని ప్రదేశాలను నేను ఎంచుకుంటూ ప్రతి గొంతు అవసరమైన చోట, గౌరవం విషయంలో రాజీ పడలేని చోట నేను ఉంటాను. ఇది కేవలం ఒక ఎంపిక కాదు, ఒక నటిగా, ఒక మహిళగా నా ప్రయాణం అని రాసుకొచ్చింది దివ్యభారతి. తన పోరాటం కేవలం వ్యక్తిగతం కాదని, సినీ రంగంలోని ప్రతి మహిళకు సంబంధించిందని ఆమె స్పష్టం చేసింది. సుడిగాలి సుధీర్కు ముఖ్యంగా ఫ్యామిలీ, మహిళా ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఆయన మౌనంగా ఉండడం ఆయన జెంటిల్మెన్ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఒక నటుడిగా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడిన తన దర్శకుడి చర్యలను ఖండించకపోవడం లేదా కనీసం మధ్యవర్తిత్వం వహించకపోవడం ఆయనకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియాలో ఈ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై సుడిగాలి సుధీర్ త్వరగా స్పందించి తన వైఖరిని స్పష్టం చేయకపోతే అది భవిష్యత్తులో ఆయన ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.